హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి యూట్యూబ్ ఛానల్లో నా ఫస్ట్ వీడియో కంటెంట్ ఉండబోతుంది. సో ఈ వీడియో వచ్చేసి ఇంట్రడక్షన్ టు డేటా సైన్స్ ఫీల్డ్. అసలు డేటా సైన్స్ ఫీల్డ్ అంటే మనకు అరైజ్ అయ్యే క్వశ్చన్స్ మెయిన్ ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో డేటా సైన్స్ అంటే ఏంటి, అసలు డేటా సైన్స్ చదవడం వల్ల జాబ్స్ ఉన్నాయా లేవా, డేటా సైన్స్ ఎందుకు ఫ్యూచర్లో పాపులర్ అవుతుంది, అండ్ నవేడేస్ ఎందుకు డేటా సైన్స్ అని కాల్ ఎందుకు వస్తుంది. సో ఈ 3 క్వశ్చన్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ డేటా సైన్స్? డేటా సైన్స్ అనేది ఒక డేటాని మనం కలెక్ట్ చేసుకొని వాటిలో ఉన్న ప్యాటర్న్స్ ఫైండ్ అవుట్ చేసి డెసిషన్స్ మనం ప్రిడిక్షన్స్ కానీ క్లాసిఫికేషన్స్ కానీ చేస్తాం గైస్. సో ఇక్కడ మనం డేటాని మాడిఫై చేస్తున్నాం కదా, కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. ఆ టెక్నిక్సే యూజింగ్ మ్యాథమెటిక్స్ కానీ స్టాటిస్టిక్స్ కానీ ఇంకా లేదా కంప్యూటర్ సైన్స్ అండ్ డొమైన్ నాలెడ్జ్. ఇక్కడ మనం డెఫినేషన్ చూసుకుంటే, వాట్ ఈస్ డేటా సైన్స్? డేటా సైన్స్ ఈస్ ద ఫీల్డ్ ఆఫ్ యూజింగ్ డేటా టు ఫైండ్, సాల్వ్ ప్రాబ్లమ్స్ అండ్ మేకింగ్ ఇన్ఫార్మ్డ్ డెసిషన్స్. అండ్ ఇట్ ఇన్వాల్వ్స్ టెక్నిక్స్ ఫ్రమ్ మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ డొమైన్ నాలెడ్జ్. ఇక్కడ మనం చూసుకుంటే మనము ఇక్కడ స్టాటిస్టిక్స్ ఉంది కదా, స్టాటిస్టిక్స్ అంటే మ్యాథమెటిక్స్ కానీ స్టాటిస్టిక్స్ కన్నా మెషిన్ లెర్నింగ్లో మనం వాడతాం. మెషిన్ లెర్నింగ్లో అనేది మనం లీనియర్ రిగ్రెషన్ కానీ లాజిస్టిక్ రిగ్రెషన్ కానీ డెసిషన్ ట్రీస్ కానీ ఇవన్నీ మ్యాథ్స్ యూజ్ చేసుకొని మనం చేస్తాం గైస్. సో మెషిన్ లెర్నింగ్ నేర్చుకోవాలి. అది నెక్స్ట్ వీడియోలో మనం ఎలా స్టార్టింగ్ నుంచి ఏం నేర్చుకోవాలి, దాని తర్వాత ఏం నేర్చుకోవాలి టిల్ చెప్తాను గైస్. అండ్ దాని తర్వాత ఏం నేర్చుకుంటే రోల్స్ ఉంటాయి గైస్ డేటా సైన్స్లో. డేటా అనలిటిక్స్ అని చెప్పి, మషిన్ లెర్నింగ్ అని చెప్పి, ఇంకా మెషిన్ లెర్నింగ్ తర్వాత డేటా సైంటిస్ట్ అని చెప్పి, డేటా ఇంజనీర్ అని చెప్పి, ఇంకా డేటా అనలిటిక్స్లో కూడా రోల్స్ ఉంటాయి. సేల్స్ అనలిస్ట్ అని నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అది క్లియర్గా ఏం చదివితే ఏమవుతామో అది క్లియర్గా తెలుసుకుందాం డేటా సైన్స్ గురించి. సో డేటా సైన్స్ అనేది ఇది గైస్. సో డేటా సైన్స్ అంటే ఒక డేటాని మనం తీసుకొని ఆ ప్యాటర్న్స్ కానీ కనిపెట్టి, మ్యాథమెటికల్ టెక్నిక్స్ కనిపెట్టి డెసిషన్ చేస్తాము. అంటే ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ వెదర్ ఉంది, టుమారో వెదర్ ఫోర్కాస్టింగ్ ఉంది కదా, టుమారో వెదర్ బాగుందా 23 degrees అని చెప్పి, టుమారో రెయిన్ పడతా అని చెప్పి ఛాన్సార్లు మీరు వినింటారు. సో అంతా డేటా సైన్స్ మీదే బేస్ అయి ఉంటుంది. సో ఇప్పుడు డేటా సైన్స్ చదివితే జాబ్స్ వస్తాయా రావా అని పక్కన పెడితే, ఇక్కడ చూడండి గైస్, కమ్యూనికేషన్, హౌ టు డీల్ విత్ డేటా, ఈ రెండు పాయింట్స్ మనం బేస్ చేసుకొని, ఈ 2 పాయింట్స్ అనేటి మనం పర్ఫెక్ట్గా ఉంటే, అండ్ స్కిల్స్ అంటే మనం ఏ ఇంపార్టెంటో అవి మాత్రం నేర్చుకుంటూ పోతే, అండ్ కమ్యూనికేషన్ అది ఎందుకంటే బిజినెస్ హోల్డర్స్ ఉంటారు కదా. ఇప్పుడు మనం డెసిషన్స్ అని డెసిషన్స్ తీసుకుంటామని చెప్పి, ఏ విధంగా డెసిషన్ తీసుకున్నావు నువ్వు డేటా అనలిటిక్స్గా, డేటా సైంటిస్ట్గా ఏ విధంగా డెసిషన్ తీసుకున్నావో ఒక బిజినెస్ హోల్డర్కు మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎలా ఏ టెక్నిక్స్ వాడి చేస్తావు, అసలు ఫ్యూచర్లో ట్రెండ్ ఎందుకు అవుతుంది, మీరు చేసింది డెసిషన్ కరెక్ట్ కాదని చెప్పి కమ్యూనికేషన్ అని ఉంటుంది కదా, ఆ కమ్యూనికేషన్ పర్ఫెక్ట్గా ఉండాలి. డేటా అనలిటిక్స్, డేటా సైన్స్ ఫీల్డ్ ఎవరైతే వస్తున్నారో ఫస్ట్ థింగ్ వచ్చేసి కమ్యూనికేషన్ ఉండాలి గైస్. అండ్ దెన్ ఇప్పుడు వచ్చేసి వై డేటా సైన్స్ ఇస్ గెట్టింగ్ మోర్ పాపులర్ నవేడేస్. మెయిన్ ఇండస్ట్రీస్ రిలేస్ అండ్ డేటా అంటే ప్రతి ఒక్క ఇండస్ట్రీ డేటా మీద డిపెండ్ అయి ఉంది. లైక్ ఇప్పుడు చూసుకుంటే హెల్త్ కేర్, ఈ కామర్స్ కానీ ఎక్సెట్రా, ఈ ఇండస్ట్రీస్ అనేవి డేటా సైన్స్ మీద డిపెండ్ అయింది గైస్. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే జొమాటో అనేది ఇప్పుడు ఒక పర్సన్ ఒక హోటల్ నుంచి మనము డెలివరీ చేసుకున్నాం అంటే, లైక్ డెలివరీ పెట్టాము, లైక్ దోశ కానీ ఇడ్లీ కానీ ఇంకా వెజ్ బిర్యానీ, నాన్ వెజ్. సో ఇలా డెలివరీ పెట్టినప్పుడు ఇక్కడ డెలివరీ బాయ్ ఉంటాడు కదా, ఈ డెలివరీ బాయ్ మన డెలివరీ ఐడిని అసైన్ చేసి ఉంటారు. సో డెలివరీ ఈ బాయ్ అనేది మనకిస్తారు. సో ఇక్కడ మనం డేటా అనేది చూడు, ఇప్పుడు మన డేటాని ఈ హోటల్కి ఇక్కడ ఒక డేటా ఉంటుంది, హోటల్ యొక్క డేటా ఉంటుంది. ఇంకా మెనూ చూసుకుంటే డేటా దోశ కానీ చికెన్ బిర్యానీ, ఇది ఒక డేటా. సో డెలివరీ బాయ్ ఇక్కడ మన ఐడి అసైన్ చేశాం కదా, ఇక్కడ డెలివరీ బాయ్ కూడా ఒక డేటా ఉంటుంది. సో ఒక్క డెలివరీకి ఇంత డేటా ప్రొడ్యూస్ అవుతుంటే, ఒక పర్సన్ ఒక డెలివరీగా 2, 3 అట ఒక రోజుకి ఇంత చేసుకుంటే ఇంత డేటా, ఇట ఒక్క పర్సన్కి ఇంత డేటా అంటే ల్యాక్స్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు. ఎంత డేటా మనకి
ప్రొడ్యూస్ అవుతుందో, అంటే ఎంత డేటా అవుతుందో ఒకసారి ఆలోచించండి గైస్. ఈ డేటాని ఒక డేటా అనలిటిక్స్ ఫేస్ చేసి ఒక విజువలైజేషన్ చేస్తాడు. ఎక్కడ ప్యాటర్న్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయని చెప్పి. ఇక్కడ డేటా సైన్స్ ఫీల్డ్‌లో లైన్ బై లైన్ ఒక పైప్‌లైన్ ప్రకారం ఒక్కొక్క రోల్స్ వస్తాయి. సో, ఇలా డేటా అనేది ఇంత డేటా ప్రొడ్యూస్ అవుతుంది. ఈ డేటాని డేటా అనలిటిక్స్, డేటా సైంటిస్ట్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఇంజినియర్, సో, ఇలా డేటా ప్రొడ్యూస్ అనేది హ్యాండిల్ చేయాలి కదా! సో, ఇలా ఇండస్ట్రీస్ అనేది డేటా సైన్స్ మీద ఎక్కువ డిమాండ్ వస్తుంది. డేటా సైన్స్ ఫ్యూచర్‌లో ఎందుకు డెవలప్ అవుతుందంటే మెయిన్ రీజన్ వచ్చేసి డేటాని ఎక్కువ వాడుతున్నారు, యూజ్ చేస్తున్నారు. డేటాని ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చే ఇయర్‌లో డేటా 365 ఎగ్జాబైట్స్ రోజుకి ప్రొడ్యూస్ అవుతుందని చెప్పి డిక్లేర్ అవుంది గైస్. సో, డేటా సైన్స్ ఎందుకు పాపులర్ అవుతుందో ఇది మెయిన్ రీజన్. సో, ఇది గైస్. నెక్స్ట్ వచ్చే వీడియో వచ్చేసి రోల్స్, డేటా సైన్స్‌లో ఏం రోల్స్ ఉంటాయి, ఏం చదవాలి అని చెప్పి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి దాని తర్వాత మనం కోర్సెస్ చెప్పుకున్నాం గైస్. సో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. బాయ్. థ్యాంక్ యూ.